నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతిపై రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న నేతలను పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేస్తున్నారు. ఇక నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ పార్థివ దేహానికి నివాళులు అర్పించేందుకు బయలుదేరిన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎంపీ వినోద్ కుమార్ను రఘునాథపల్లి టోల్ గేట్ వద్ద పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. మనిషి చచ్చిపోతావు చూడడానికి వెళ్తున్నాం, ఏమన్నా ధర్నాలు పోలీస్ డిపార్ట్మెంట్ పట్టిస్తున్నాం. పోలీసులు నువ్వు ఏమేమి చేసినావు? ఇంకెళ్ళి చూస్తాను మళ్ళీ ఫాస్ట్ ట్రాక్ డ్యూటీ చేస్తున్నావు, ఇక్కడ ఇన్ఫార్మర్ డ్యూటీ చేస్తున్నావు.